హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో డిఎల్ఎఫ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఆణిముత్యాలు రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఆర్డర్ అనేది ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే టేక్ అవే తీసుకున్నాం కాబట్టి మన ఆర్డర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మన ఆర్డర్ తీసుకొని మనం వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ డైనింగ్లో కిందైనా మనం డైనింగ్ చేయొచ్చు, అలానే పైన కూడా మనకి డైనింగ్ అనేది ఏర్పాటు చేశారనమాట. పైన సిట్టింగ్ అనేది మనకు ఉంది. ఈ సిట్టింగ్లో మనం సెల్ఫ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్ చికెన్ కర్రీ అని చెప్పేసి అంటారు, కానీ అన్లిమిటెడ్ రైస్ మాత్రమే ఇస్తారు. చికెన్ కర్రీ మాత్రం లిమిటెడ్గానే ఇస్తారు. అది ఫస్ట్ టైం మాత్రమే ఇస్తారు. రైస్ ఐటమ్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. రైస్ ఐటమ్స్లో మనకి 2 రైస్ ఐటమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇకపోతే మన ఆర్డర్ తీసుకొని మనం రూమ్కి అయితే వచ్చేద్దాం. నాకు రూమ్కి వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను నేను. యాక్చువల్లీ ఇది అన్లిమిటెడ్ అని నాకు కూడా ఐడియా ఉంది. కాకపోతే ఏమంటే పార్సిల్ అని అన్నాం కాబట్టి సో క్వాంటిటీ అనేది తక్కువ ఇస్తారు అనుకున్నాము. అలాగే మనకి డైనింగ్లో 2 రైస్ ఐటమ్స్ ఇచ్చారు. పార్సిల్లో మాత్రం సింగిల్ ఐటమ్ ఇస్తారు, రైస్ ఐటము. అలాగే 3 కర్రీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కర్రీస్ వచ్చేసి మనకి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే చికెన్ గోంగూర అనేది మనకి ఇస్తారనమాట. కర్రీస్ అయితే బాగా ఆయిలీగా అనిపించినాయి నాకు. అలాగే గ్రేవీ ఎక్కువ ఇచ్చారు. క్వాంటిటీ కూడా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే రైస్ ఐటెంకి వచ్చేసరికి అయితే మాత్రం రైస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. 2 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. ఇది ఓన్లీ 1 మెంబర్ కూర్చొని తినాలంటే చాలా కష్టం. నాలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. 2 మెంబర్స్కి అయితే చాలా సఫిషియెంట్గా సరిపోతుంది ఇది. అలాగే కర్రీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రైస్ గురించి చెప్పుకుంటే మాత్రం రైస్ అనేది చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. ఇది బగారా రైస్ మనకి ఇచ్చింది. సో ఈ బగారా రైస్ అనేది చాలా స్పైసీగా ఉండడం వల్ల నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇది తినడానికి. నాకైతే ఒకసారిగా కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి రైస్ ఐటెం తినేటప్పుడు. కానీ చాలా బాగుంది. ఏదైనా ఒక్కసారి తినడానికైతే ఈ రైస్ ఐటెం అనేది ఓకే. మల్టిపుల్ టైమ్స్ అనేది